త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని అన్నారు ప్రధాని మోడీ. భారత క్యాపిటల్ మార్కెట్లో మంచి లాభాలు వస్తున్నాయని, బలమైన బ్యాంకింగ్ సెక్టార్ ఉందని అన్నారు. చాలా తక్కువగా ద్రవ్యోల్బణం ఉందన్నారు. అలాగే భారత్ దగ్గర $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ ఉందని అన్నారు ప్రధాని మోడీ. बहुत जल्द विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी बनने जा रहा है। वैश्विक ग्रोथ में भारत 18% योगदान दे रहा है। भारत की कैपिटल मार्केट्स में अच्छे रिटर्न्स मिल रहे हैं। एक मजबूत बैंकिंग सेक्टर भी है। लो इन्फ्लेशन और लो इंटरेस्ट रेट्स, करीब $700 बिलियन के फॉरेक्स रिजर्व है और बहुत जल्द विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी बनने जा रहा है। మెట్రో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ నుంచి స్టార్టప్ వరకు అన్ని రంగాల్లో జపాన్తో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని ఇండియా జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడారు. జపాన్ ఇప్పటివరకు భారత్లో $40 బిలియన్ పెట్టుబడి పెట్టిందని చెప్పారు. ఈ రెండేళ్లలో ప్రైవేట్ రంగంలో $13,000 బిలియన్ పెట్టుబడి పెట్టిందని వివరించారు. विकास यात्रा में जापान हमेशा एक अहम पार्टनर रहा है। मेट्रो से लेकर मैन्युफैक्चरिंग तक, सेमीकंडक्टर से लेकर स्टार्टअप्स तक, हर क्षेत्र में हमारी साझेदारी आपसी विश्वास का प्रतीक बनी है। जापानी कंपनियों ने भारत में $40 बिलियन से ज्यादा का निवेश किया है। मात्र